వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మీకు మార్క్ టెస్ట్ 3లో పేపర్ 1 పార్ట్ 2 అంటే మార్క్ టెస్ట్ 1 పేపర్ 1కి సంబంధించినటువంటి 2 పార్ట్స్ పెట్టేసిన. మార్క్ టెస్ట్ 2లో పేపర్ 2కి సంబంధించినటువంటి 2 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు మార్క్ టెస్ట్ 3లో పేపర్ 1 పార్ట్ 2 ఇది. పార్ట్ 1 1 to 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. 16 to 30 క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మరి చూడండి, ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏముంది 16th క్వశ్చన్ అనేది ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16. ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 30. If one number is excluded, the average becomes 28. What is the excluded number? సో ఇక్కడ యావరేజ్ పైన కూడా క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. సో యావరేజ్ పైన కూడా మనకు మంచి గ్రిప్ ఉండాలి. అంటే ఎట్లా చేయాలి, దాని సొల్యూషన్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. సో ఇక్కడ చూడండి, 5 సంఖ్యల సగటు 30. ఒక సంఖ్యను తొలగిస్తే సగటు 28 అవుతుంది. అయితే తొలగించిన సంఖ్య ఎంత అంటుంది. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి గివెన్ ఏంటి, దత్తాంశం ఏంటి, 5 సంఖ్యల సగటు 30 ఇచ్చింది. 5 సంఖ్యలు ఏంటో కూడా మనకు తెలియదు. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 బై 5 ఎంత ఇచ్చిండు, 30 ఇచ్చిండు. ఈ సంఖ్యలు కూడా తెలియదు మనకు. 5 సంఖ్యలు ఉన్నట్టు బై 5 రాసుకున్నాం. యావరేజ్ ఎంత ఇచ్చిండు, 30 ఇచ్చిండు. సో వాటి మొత్తం ఎంత అవుతుంది, x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ ప్లస్ x5 వరకు ఎంత అవుతుంది మనకు, 30 into 5 అవుతుంది. సో 150 వస్తుంది. 5 సంఖ్యల యొక్క మొత్తం 150. అయితే ఇప్పుడు అందులో ఒక సంఖ్యను తొలగిస్తుంటుండు. ఏదో ఒక సంఖ్య ఇందులో x1 కానీ x2 కానీ x3 కానీ x4 x5 ఏదో ఒక సంఖ్య తొలగిస్తున్నాం. ఈ 5 సంఖ్యల సగటు ఎంత అయింది మనకు, 150 అయింది. 150 ఒక సంఖ్యను తొలగించాలి. ఏ సంఖ్యను తొలగిస్తున్నాం, ఏదో ఒక సంఖ్య. ఇప్పుడు x5 తొలగిస్తున్నాం అనుకుందాం మనం. మైనస్ ఎక్స్ఫైని తొలగించేసినాం. మైనస్ x5 ఎంతో కనుక్కోవాలి మనం. తొలగించినాం. సో తొలగించిన తర్వాత ఎన్ని సంఖ్యలు ఉంటాయి అక్కడ, 5 ఉండే, 4 ఉంటాయి. 4 వాటి యావరేజ్ ఎంత ఇచ్చిండు, 28 ఇచ్చిండు. సింపుల్ చూడండి, 150 మొత్తం సంఖ్య 5 సంఖ్యల మొత్తంలోంచి ఒక సంఖ్యను తీసేస్తున్నాం, x5ని తీసేస్తున్నాం. x5 ఉండట్లేదు. x5 తీసేసినాం అంటే మొత్తం x4 వరకు ఉన్నాయి. 4 సంఖ్యలు బై 4 చేసినాం. వాటి సగటు ఆల్రెడీ ఇచ్చిండు, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిండు. అది ఈక్వల్ చేసినాం. సో 150 మైనస్ x5 ఈజ్ ఈక్వల్ టు 28 into 4. 150 minus x5 is equal to 28 into 4 అంటే 32 3 112 minus x5 is equal to 112 minus 150. మైనస్ మనం ఇక్కడ రిమూవ్ చేస్తే x5 is equal to 150 minus 112. సంఖ్యలు ఇంటర్చేంజ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక సంఖ్యకు మనం మైనస్ తొలగిస్తే రైట్ సైడ్ ఉన్న సంఖ్యలు ఇంటర్చేంజ్ అవుతాయి. 150 ముందుకు వస్తుంది, 112 లాస్ట్కి వెళ్తుంది. సో x5 is equal to 150లోంచి మనం 112 సబ్ట్రాక్షన్ చేస్తే 38. సో 38 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే తొలగించిన సంఖ్య ఎంత, 38. మీరు x1 ఇక్కడ x1 రాసినా x1 38 వస్తుంది. ఏ సంఖ్యను తొలగించినా ఆ సంఖ్య 38 వస్తుంది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 5 సంఖ్యల సగటు ఇచ్చిన కాబట్టి సగటు ఫార్ములా రాసుకున్నాం. వాటి 5 సంఖ్యల మొత్తం ఎంతో రాసినాం, 150 రాసినాం. ఈ 150లోంచి ఒక సంఖ్యను తొలగిస్తున్నాం. అప్పుడు 4 సంఖ్యలైనవి బై 4 రాసినాం. 28 ఇచ్చిండు క్వశ్చన్లో, 28 రాసినాం. x5 వచ్చేసింది మనకు ఆన్సర్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 150 స్క్వేర్ మీటర్స్. ఇట్స్ రేడియస్. ఏరియా ఇచ్చిండు, రేడియస్ ఫైండ్ అవుట్, వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేయమంటే ఒక వృత్త వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్ అయితే దాని వ్యాసార్థం ఎంత అంటాడు. ఫార్ములా తెలిసి ఉండాలి. మనం ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్ వస్తే కంపల్సరీ మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా తెలియకపోతే మనం సొల్యూషన్ చేయలేము. సో వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి మనకు, 5r². 5r² ఎంత ఇచ్చిండు నీకు, 154 ఇచ్చిండు చదరపు సెంటీమీటర్. ఓకే, చదరపు సెంటీమీటర్ ఇచ్చిండు. 5 వాల్యూ ఎంత, 22/7. r ఇవ్వలే మనకు, r² అట్నే రాసుకుంటాం. 154 r² ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి భిన్నాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఇంటూ చేసింది, అక్కడ డివిజన్ కావాలి కాబట్టి డివిజన్ అయ్యే సందర్భంలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాస్తాం. 7/22 రాస్తాం. 22/7ను 7/22 రాస్తాం. గుర్తుపెట్టుకుని లెఫ్ట్ సైడ్ ఫ్రాక్షన్ ఉండి మల్టిప్లికేషన్ ఉంటే అది రైట్ సైడ్ ట్రాన్స్లేట్ అయినట్టు
అప్పుడు దాన్ని రెసిప్రోకల్ రాస్తాం, దానికి ఇన్వర్స్ రాస్తాం. సో చూడండి ఇక్కడ 22 11 2 జా 11 టేబుల్ పోతుంది. ఇక్కడ కూడా 11 1 జా 11 4 మిగులుతుంది. 44 11 4 జా 2 1 జా 2 7 జా. ఇప్పుడు మళ్ళీ మీరు 7 ఇంటూ 7 చేయొద్దు, ఎంతో రాయొద్దు, అట్నే ఉంచి ఇక్కడ ఆర్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 7 స్క్వేర్ వస్తుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. సో ఆర్ ఈక్వల్ టు 7. 7 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యాసార్థం, వ్యాసం అడిగితే 14 వస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు. వ్యాసం అడిగింది అనుకోండి ఒకవేళ 14, వ్యాసార్థానికి డబుల్ ఉంటుంది, వ్యాసం 14 వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ మనకు 7. చూడండి 18th క్వశ్చన్. ఇఫ్ 2/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 20, దెన్ 1/2 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్. 2/3 నెంబర్ 20 ఉందట. 2/3 నెంబర్ 20 ఉంటే 1/2 నెంబర్ ఎంత అంటుండు. నెంబర్ ఎంతో తెలియదు మనకు, సింపుల్గా ఎక్స్ తీసుకోవడం. ఎక్స్లో 2/3 అంటే ఎక్స్ ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 20. ఎక్స్ ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 20. 2/3 అటు వెళ్తే మనకు 20 ఇంటూ 3/2 వస్తుంది. 2 10 అంటే ఎక్స్ ఎంత 30. ఆ నెంబర్ ఎంత 30. 30లో ఎంత కావాలి మనకు 1/2 కావాలి. 30లో హాఫ్ 15. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 19లో ద లెంత్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ 15 meters and its breadth is 10 meters. Find the cost of tiling the floor at ₹20 for square meters. ఒక గది పొడవు 15 మీటర్లు, మరి వెడల్పు 10 మీటర్లు, 10 చదరపు మీటర్లు, వెడల్పు 10 మీటర్లు, చదరపు మీటర్కు ₹20 చొప్పున ఆ గది నేలకు టైల్స్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటుంది. దీర్ఘచతురస్రాకారంలో ఉంది గది. సో పొడవు 15 మీటర్లు ఉంది, వెడల్పు 10 మీటర్లు ఉంది. దాని ఫ్లోర్ టైల్స్ వేయాలి కాబట్టి దాని వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి మనం. టైల్స్ వేయాలి కాబట్టి దాని వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేస్తాము. వైశాల్యం ఏంది మరి, దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంది, పొడవు ఇంటూ వెడల్పు, ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఎంత మీకు 15, బి ఎంత 10, ఎంత వస్తుంది 150 చదరపు మీటర్లు వస్తుంది వైశాల్యం. చదరపు మీటర్కి ఎంత ఖర్చు అంటుండు, ₹20 ఖర్చు అంటుండు. కాబట్టి ఎన్ని చదరపు మీటర్లు వచ్చింది మనకు దీర్ఘచతురస్ర వైశాల్యం 150. 150 చదరపు మీటర్, ఒక చదరపు మీటర్కి ₹20 కాబట్టి 150 చదరపు మీటర్కి అయితే ఇంటూ 20, 33,000. 15 2 30, 2 సున్నాలకు 2 సున్నాలు, 3,000. 3,000 ఎక్కడుంది ఆన్సర్, దాన్ని ఖర్చు చేయడానికి 3,000 ఖర్చు అవుతుంది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 20 క్వశ్చన్ నుండి క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఏది. కరణీయ సంఖ్య అంటే మనకు తెలుసు కదా, కరణీయ సంఖ్య p/q రూపంలో రాదు, p/q రూపంలో రావద్దు. కరణీయ సంఖ్య అంటే we cannot write in p/q ఫామ్. కరణీయ సంఖ్య ఏంది డెఫినేషన్, √n ఫామ్లో ఉండాలి, n బిలాంగ్స్ టు n కావాలి, n నాట్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావద్దు, n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావద్దు, అట్లా చూసుకోవాలి మనం. సో చూడండి ఇక్కడ మరి రిపీట్ అంటే అంతమయ్యే దశాంశం కూడా కావద్దు. అంతం కాని దశాంశంలో అంతం కాని ఆవర్తనం కాని దశాంశాలు కరణీయ సంఖ్యలు. చూడండి ఇక్కడ √4 తీసుకున్నట్టయితే √4 అనేది √n ఫామ్లో ఉంది. √4 ఓకే, 4 అనేది సహజ సంఖ్యనే, కానీ 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కావద్దు అంటుంది కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. నెక్స్ట్ 3.14 చూడండి. 3.14 అనేది అంతమైన దశాంశం, ఇది అంతమైంది, ఇది అంతమైన దశాంశం కాబట్టి ఇది కూడా మనకు అకరణీయ సంఖ్యనే, ఇది అకరణీయ సంఖ్య. 22/7 అనేది ఆల్రెడీ p/q ఫామ్లో ఉంది. p, q బిలాంగ్స్ టు i ఇంటీజర్స్ అయినాయి అవి. సో 22/7 అనేది కూడా p/q ఫామ్ ఉంది, ఇది కూడా కాదు మనకు ఆన్సర్. √2 ఇస్ ద ఆన్సర్. ఇది చూడండి ఇక్కడ డెఫినేషన్ సరిపోతుందో లేదో. √2 అనేది 2 అనేది n అయింది, n ఈజ్ నాట్ 2 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 2 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి √2 ఇస్ ద కరణీయ సంఖ్య, డి ఇస్ ద రైట్ ఆన్సర్. 21st క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1200
rupees 1200 for 3 years at 5% per annum is. సో 1200 పై అసలుపై సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ అడుగుతుంది ఇక్కడ మొత్తం కాదు. అసలు ఎంత ఉంది మనకు 1200 ఉంది. సాధారణ వడ్డీ కాబట్టి సాధారణ వడ్డీ ఎట్లా వేయాలి, బారు వడ్డీ ఎట్లా వేయాలి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ 5% అంటుంది కాబట్టి 10% ఎంత అవుతుంది ఇక్కడ సింపుల్గా 120 అవుతుంది 10%. అందులో ఇది 10%, 5% అంటే ఇంకా అందులో హాఫ్ 60 రూపీస్ వస్తుంది 5%. లేదు మనకు ఇట్లా కన్ఫ్యూజన్ ఉందంటే 1200 ఇంటూ 5/100 చేస్తాం మనం. 2 zeros 2 zeros 12 5 60. సో 5% ఎంత అయితే 60 అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరానికి 60 రూపీస్, ఎన్ని సంవత్సరాలు మనకు 3 ఇయర్స్ ఇంటూ 3. సో 180 రూపీస్. 180 రూపీస్ ఎక్కడ ఉంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్ 21. చూడండి ఇక్కడ 22. హౌ మెనీ ఎడ్జెస్ డస్ ఏ క్యూబ్ హ్యావ్? ఒక ఘనానికి క్యూబ్కి ఎన్ని అంచులు ఉంటాయి? అంచులు అంటే మనకు తెలుసు, క్యూబ్ మనం ఎట్లా డ్రా చేస్తాం, క్యూబు 2 స్క్వేర్స్ డ్రా చేసి స్క్వేర్స్ అంచుల్ని మనం ఎడ్జెస్ని అంచులు చూడండి పైన 4 వచ్చినాయి. ఇగో ఇదొకటి అంచు, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సేమ్ కింద కూడా 4 వస్తాయి. 1, ఇగో 2, ఇగో 3, ఇగో 4. ఓకే. ఇంకా అటు సైడ్ ఇగో ఈ 2 మిగిలిపోయినాయి చూడండి. ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ ఒకటి మిగిలింది. పైన 4 వచ్చినాయి ప్లస్ కింద 4 వచ్చినాయి. అక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఒకటి ఇవి 2 వచ్చినాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి మిగిలింది, ఇవి 2 వచ్చినాయి. మొత్తం 12. ఒక ఘనానికి అంచులు 12. 22. డి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అనుకుంటాం కానీ ఒక్కోసారి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రైట్ 10,10,10 ఇన్ ఫిగర్స్. 10 లక్షల 10,000 10 అని అంకెల్లో రాయండి అని అంటుంది. 10 లక్షల 10,000 10 అంటే మనం ఏ వర్డ్ అయితే మిస్ అవుతుందో ఆ వర్డ్ దగ్గర మనం 0 రాసుకోవాలి. 10 లక్షలు అంటే 10 రాసేయాలి. ఫస్ట్ 10 లక్షలు వచ్చింది. లక్షల తర్వాత ఏమొస్తుంది? 1000 వస్తుంది. ఎన్ని వేలు ఉన్నాయి? 10,000. ఓకే, 10 2 సంఖ్యలు వచ్చేసినాయి 10,000. ఒకవేళ ఇక్కడ 2,000 అన్నాడు అనుకోండి, 02 రాసుకోవాలి. 10,000 10 అంటుండు. నెక్స్ట్ 1000 తర్వాత వందలు రావాలి మనకు. వందల దగ్గర స్థానంలో చెప్పట్లేదు కాబట్టి అక్కడ 0 పెట్టుకుంటాం, 10 పెట్టేస్తాం. ఎక్కడుంది ఆప్షన్? ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్ 23కి. 24 చూడండి. A batsman makes a score of 87 runs in the 17th innings and thus increases his average by 3. What is his average after the 17th innings? ఒక బ్యాట్స్మెన్ తన 17 ఇన్నింగ్స్లో 87 పరుగులు చేయడం ద్వారా తన సగటును 3కు పెంచుకుండు. 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు చేస్తే తన సగటు 3కు పెరిగింది. 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అంటుండు. మరి 16 ఇన్నింగ్స్ బిఫోర్ 16 ఇన్నింగ్స్ ఉన్నాయి కదా, వాటికి సగటు ఎంత ఉంది అది తెలియదు మనకు. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఆ 16 ఇన్నింగ్స్కి అంటే అన్ని సమ్ చేయాలి కదా సగటు అన్నప్పుడు x1 ప్లస్ x2 ఎక్కడి వరకు రాసుకోవాలి? ఇవి x16 వరకు రావు. 16 ఇన్నింగ్స్ ఇవి. x1 అనేది ఫస్ట్ ఇన్నింగ్, x2 అనేది సెకండ్ ఇన్నింగ్, ఇట్లా 16 ఇన్నింగ్స్. 16 ఉన్నాయి కాబట్టి 16 రాస్తాం. దీని యావరేజ్ ఇయ్యలే మనకు. ఇయ్యలే కూడా సంథింగ్ ఎక్స్ తీసుకోండి, ఎంతో కొంత తీసుకోండి. సో x1 ప్లస్ x2 ప్లస్ వాటి అన్నిటి యొక్క స్కోరు, ఆ 16 ఇన్నింగ్స్ల స్కోర్ ఎంత? 16x. సో 17 ఇన్నింగ్స్ వచ్చేసరికి 87 పరుగులు చేసిండు. చూద్దాం 17 ఇన్నింగ్స్ అంటే మనకు x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ ప్లస్ x16 ప్లస్ 87. 17 ఇన్నింగ్స్ ఇది, x17ది 87 ఇచ్చిండు బై 17. మన సగటు ఎంత పెంచుకుంటూ 3 పెరిగింది సగటు. ఇక్కడ సగటు ఎంత అనుకున్నాం? 16 ఇన్నింగ్స్ల సగటు x అనుకున్నాం. 17 ఇన్నింగ్స్కి వచ్చేసరికి 3 పెరిగింది. ఎక్స్కు 3 పెరిగింది అంటే ఏం రాయాలి మనం? x+3 రాయాలి, అంతే కదా. x+3 రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ x1 x2 x3 x16 వరకు ఎంత ఉంది? వాటి యొక్క మొత్తం ఎంత ఉంది మనకు? 16x ఉంది. సో 16x ప్లస్ 87 బై 17 ఈజ్ ఈక్వల్ టు x+3.
సో 16x ప్లస్ 87 ఈజ్ ఈక్వల్ టు 17x ప్లస్ 17 3 జా 51. 17x ఇటు వస్తే 16x మైనస్ 17x ఈజ్ ఈక్వల్ టు 51 మైనస్ 87. మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 36. 50 80 87. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్. ఎక్స్ ఎంత 36. ఎక్స్ ఏంది ఆ 16 ఇన్నింగ్స్లో సగటు, కాబట్టి ఇది 36 వచ్చింది. 17 ఇన్నింగ్స్ తర్వాత సగటు ఎంత పెరిగింది 3 పెరిగింది, అంటే 36కి మనం 3 యాడ్ చేయాలి. ఎంత అయింది 39. 39 ఎక్కడ ఉంది, బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి మెథడాలజీ క్వశ్చన్స్కి వచ్చినాం. 25th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ ఏ కన్క్లూజన్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఈజ్. నిర్దిష్ట ఉదాహరణల ఆధారంగా ఒక నిర్ధారణకు వచ్చే ప్రక్రియను ఏమంటారు? నిర్దిష్ట ఉదాహరణలు డిడక్టివ్ నిగమన, ఇండక్టివ్ ఆగమన, అనాలిసిస్ విశ్లేషణ, సింథటిక్ సంశ్లేషణ. ఈ 4 వీటి మీదనే అడుగుతున్నారు ఇట్లా మనకు. అంటే పద్ధతులు, మెథడ్స్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, అనాలిసిస్ మెథడ్, సింథటిక్ మెథడ్, ఏ మెథడ్ అప్రోచ్ చేసి అవుతున్నారు అనేది అడుగుతున్నాడు. నిర్దిష్ట ఉదాహరణలు మనకు తెలుసు. అనాలిసిస్ ఏంది మనకు ఇక్కడ దత్తాంశం నుండి సారాంశానికి వెళ్తాం, అంటే తెలిసిన దాని నుండి అంటే నోన్ టు అన్నోన్ వెళ్తాం. అనాలిసిస్ లేదు ఇక్కడ సింథసిస్లో ఇది వస్తుంది. అనాలిసిస్కి ఏం చేస్తాం మనం, సారాంశం నుండి దత్తాంశానికి వస్తాం. అనాలిసిస్లో సారాంశం నుండి దత్తాంశానికి వస్తాం, అన్నోన్ టు నోన్ వస్తాం. సింథసిస్లోనేమో సంశ్లేషణలోనేమో నోన్ టు అన్నోన్కి వెళ్తాం, ఇది సంశ్లేషణ నోన్ టు అన్నోన్. అనాలిసిస్ ఏమో అన్నోన్ టు నోన్. ఇక్కడ డిడక్షన్ నిగమన పద్ధతిలో మనం ఒక ఫార్ములాను యూజ్ చేసుకొని ఏదో ఇప్పుడు ఇందాక మనం 5r² ఏరియా ఆఫ్ ది సర్కిల్ చేసినాం, 5r². ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సొల్యూషన్ రాబట్టినప్పుడు మనం డిడక్షన్ మెథడ్ అంటాం. ఆగమన పద్ధతిలో ఈ ఫార్ములా ఎట్లొచ్చిందో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ఇండక్షన్ మెథడ్ ఏంటి, మనకు నిర్దిష్ట ఉదాహరణలు కావాలి మనకి. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఉదాహరణలు. సపోజ్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఉందనుకోండి, రెక్టాంగిల్లో యూనిట్ స్క్వేర్స్ ఇక్కడ పెట్టేసినాం మనం. ఇట్లా యూనిట్ స్క్వేర్స్ పెట్టినాం. ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. అంటే ఎట్లా వచ్చింది, ఇక్కడ స్క్వేర్ వచ్చింది ఇక్కడ. సరే రెక్టాంగిల్ అంటే ఇంకొక 4 తీసేసుకుంటే మనం ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 3 వచ్చినాయి స్టోన్స్ కింద. ఇది ఏరియా ఎంత 12. ఇట్లా డిఫరెంట్ రెక్టాంగిల్స్కి మనం డిఫరెంట్ సైజెస్ రెక్టాంగిల్స్కి మనం కంపేర్ చేసినప్పుడు 1 2 3 4 5 6 3 18 వస్తాయి. సో ఎల్ ఇంటూ బి అని కన్క్లూజన్కి వస్తాం. రెక్టాంగిల్ యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి అని. అది ఎప్పుడు ఇండక్షన్ మెథడ్. నిర్దిష్ట ఉదాహరణలు తీసుకొని దాని ఫార్ములాను రాబడితే అది ఇండక్షన్ మెథడ్. సో నిర్దిష్ట ఆధారంగా ఒక నిర్ధారణకు వచ్చే ప్రక్రియ మనకు ఆగమన పద్ధతి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 చిల్డ్రన్స్ ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి రిమూవ్డ్ బై. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించడానికి ఏం చేయాలి? ఈ ఎన్సిఎఫ్ 2005 పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎన్సిఎఫ్ 2005 పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని, గణితం పట్ల ఉన్నటువంటి భయాన్ని తొలగించాలంటే మనం ఏం చేయాలి? హోంవర్క్ పెంచాలి అనేది ఒక ఆప్షన్. ఇంక్రీజింగ్ హోంవర్క్, మేకింగ్ మ్యాథ్స్ రిలేటబుల్ టు డైలీ లైఫ్, గణితాన్ని దైనందిన జీవితానికి ముడిపెట్టాలి. కండక్టింగ్ మోర్ ఎగ్జామ్స్, ఎక్కువ పరీక్షలు నిర్వహించాలి. స్ట్రిక్ట్ డిసిప్లిన్, కఠినమైన క్రమశిక్షణ ఉండేటట్లు చూడాలి అనేది ఇచ్చింది. సో హోంవర్క్ పెంచడం వల్ల భయం పోతుంది అనేది కాదు, కాబట్టి ఇది ఆన్సర్ ఇది కాదు. ఎక్కువ పరీక్షలు పెట్టడం వల్ల కూడా భయం పోతుంది అనేది కాదు. కఠినమైన క్రమశిక్షణ కూడా కాదు. గణితాన్ని దైనందిన జీవితానికి ముడిపెట్టాలి. అతడు తన దైనందిన జీవితంలో గణితాన్ని ఏ రకంగా ఉపయోగిస్తుంది అనేది తెలియజేయాలి. అది మనకు ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించడానికి మనం ఏం చేయాలనేది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి.
చూడండి ఇక్కడ 27 క్వశ్చన్లో మనం ఇందాక చెప్పుకున్నాం, అది ఇందాక రిలేటెడ్ వచ్చింది మనకు. నోన్ టు అన్నోన్ ఏమనుకున్నాం, సింథటిక్ మెథడ్ అనుకున్నాం, కాబట్టి ఇది కాదు, అనాలిసిస్ మెథడ్ అంటారు. రూల్ టు ఎగ్జాంపుల్, సూత్రం నుండి ఉదాహరణకు దేనికి వస్తాం మనం, డిడక్టివ్ మెథడ్లో వస్తాం. ఇది డిడక్టివ్ మెథడ్. జనరల్ టు స్పెసిఫిక్, సాధారణ నిర్దిష్టానికి ఇండక్టివ్. నోన్ టు అన్నోన్ సింథటిక్. సింథసిస్ మెథడ్. అనాలిసిస్, ఇదేంది, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసిన దీనికి దేనికి కొనసాగుతుంది అనేది. చూడండి, ఏ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్, లోప నిర్ధారణ పరీక్షను దేనికి కనుగొనడానికి ఉపయోగిస్తారు. ర్యాంక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ర్యాంకులు చేయడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి మనకు, లోప నిర్ధారణ డయాగ్నోస్టిక్ టెస్ట్ పైన వచ్చినాయి. స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంటెలిజెన్స్ క్వోషంట్, ప్రజ్ఞాలబ్ధి, ఫైనల్ మార్క్స్, తుది మార్కులు కాదు, ప్రజ్ఞాలబ్ధి కాదు, విద్యార్థుల ర్యాంకులు కూడా కాదు. నిర్దిష్ట అభ్యసన లోపాలను మనం సవరించడానికి ఈ లోప నిర్ధారణ టెస్ట్ అనేది నిర్వహిస్తాం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్, 28. గణిత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రైటీరియన్ రిఫరెన్స్డ్ టూల్ ప్రైమర్లీ used to identify a student specific gaps in mathematical understanding. విద్యార్థి అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలో, గణిత అవగాహనలో విద్యార్థి యొక్క నిర్దిష్ట లోపాలు గుర్తించడానికి ప్రధానంగా మనం ఉపయోగించే ప్రమాణ ఆధారిత సాధనం కింది వాటిలో ఏది అంటుంది. ప్రమాణ ఆధారిత సాధనం, లోప నిర్ధారణ పరీక్షన, ఆప్టిట్యూడ్ టెస్టా, ఇంటెలిజెన్స్ టెస్టా, ప్రజ్ఞా పరీక్ష కాదు, అభిరుచి టెస్ట్ కాదు. లోప నిర్ధారణ అంటే ఏమనుకున్నాం, ఎక్కడైతే విద్యార్థి డిఫికల్టీగా ఫీల్ అవుతుండో అక్కడ మనం టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం లోప నిర్ధారణ పరీక్ష. అర్థం చేసుకోవడంలో నిర్దిష్ట లోపాలు గుర్తించడానికి మనం ప్రమాణ ఆధారిత సాధనం అనేది అచీవ్మెంట్ టెస్ట్, సాధన పరీక్ష మనం నిర్వహిస్తాం. సో 29 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 30th క్వశ్చన్, ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ఏ సిస్టమాటిక్ థియరీ ఆఫ్ ఎవాల్యూషన్ వాస్. మూల్యాంకనం గురించి క్రమబద్ధమైన సిద్ధాంతాన్ని మొదట ఇచ్చింది ఎవరు? సో ఇక్కడ కిల్పాట్రిక్, ఎర్బర్ట్, బ్లూమ్స్, ఆర్మ్స్ట్రాంగ్ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఇది గుర్తుపెట్టుకోలేగా, మూల్యాంకనం గురించి క్రమబద్ధమైన సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరంటే బ్లూమ్స్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.